శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ధనురాశిలో మీ రాశిలో భాగ్యాధిపతి రాశిలో 16వ తారీఖు చూస్తున్నాడండి. స్పీడ్గా ఉంటారు, స్పీడ్గా ఆలోచనలు, స్పీడ్ తత్వము, బాగా ఫ్లరిషింగ్గా ఉండము, ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీ రవే ఇస్తాడు. భాగ్యాధిపతి కదా, ధనయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు మంచివాడు కాదు అయినప్పటికీ కూడా శుక్రుడు ద్వితీయంలో ఉండడం వలన, గురుదృష్టి కూడా సంప్రాప్తించడం వల్ల, అంటే గురు కుజులు కూడా మీ ద్వితీయ భావన చూడడం వల్ల అదృష్టం కదండి. ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది, ముఖ్యంగా సంగీత సాధన చేస్తారు చూసారా, సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. అంటే పాటలు పాడుతుంటారు వాళ్ళు, గాయకులు, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సంపదలు కలుగుతాయండి ద్వితీయ భావంలో శుక్రుడు. అబ్బో, అంతేకాదు ఈ శుక్ర ప్రభావం వల్ల వాళ్ళకి ధనయోగము, కుటుంబ వృద్ధి, ఎక్కడికి వెళ్ళినా ఆదరణ. శుక్రుడు మాటల కానీ మీకు మంచివాడికి మ్యాలఫిక్, కానీ కుజుడు చూస్తున్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి ధనయోగాన్ని, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు కానీ సూపర్గా ఉంటాయి కదా. మూడో భావన శని మంచివాడే. సెకండ్ హౌస్ లార్డ్ అయినప్పటికీ మీకు మంచిగా చేస్తాడు బుధుడు. శని మూడో భావన ఉండడం వల్ల మీకు యోగవంతంగానే ఉంటుందండి. అంటే జనరల్గా శని ప్రభావం అంటే ధైర్యాన్ని ఇవ్వడము, దగ్గర ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువుల్ని బాగా సంరక్షించడము, బాగా వాళ్ళ అభివృద్ధి చేస్తూ ఉండడము, మిమ్మల్ని బాగా కష్టపడేది చేయడము, దాంట్లోనే ఆనందంగా ఉండడం. మనకి శని ప్రభావం మాట్లాడి అద్భుతంగా ఉంటుంది. శనీశ్వరుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, మీ తోబుట్టువులను కాపాడుతున్నాడు, ప్రయాణాలు ఇస్తున్నాడు, వాహనాలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఏం కావాలండి ఆయన. రాహు 4th భావంలో ఉన్నాడు. 4th భావంలో ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. వారాన్ని యోగాన్ని ఇస్తాడు. చదువు విషయంలో ఆటంకాలు పరచడు. విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. విద్యారంగంలోనూ బాగా విశేష కృషి చేస్తుంటారు. ముఖ్యంగా రాహు 4th భావంలో ఉన్నాడు కాబట్టి డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఆభరణాలు, 4th భావం సంగీతము, ఇవన్నీ కూడా బాగుంటుంది. పంచమ స్థానాన్ని మాత్రం శని చూస్తున్నాడు. ఈ పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడంటే ఈ చిల్డ్రన్ విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారని మీరు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్ లాసులు వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే నేను ప్రోత్సహించడం దాంట్లో ఆడద్దు కూడా. మీకు వారం రోజులు కూడా మీకు లాసులు అంటే తెలుసు కదా, మీకు నష్టాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మీ రాశి వాళ్ళకి 6వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు,
అంటే అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి ఎక్కడున్నాడు? 6వ భావంలో ఉన్నాడు చంద్రుడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. లగ్నాధిపతితో కలిసి మీ రాష్ట్రాధిపతి కలిసినాడు. గురుచంద్రుడి కాంబినేషన్ గజకేసరి యోగము. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, విదేశ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, ఉన్నతమైన పదవులు రావడము, ఉద్యోగాల రీత్యా అదే మీరు ఏం చేస్తున్నావు అది అలా గురుచంద్రుడి కాంబినేషన్ ఉందండి. పైగా మీరు ఏమంటారు, మీ మేనమామలు ఉంటారు సరే, వాళ్ళకి బాగుండడము, మీకు శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు లేకుండా అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు వారం రోజులు ఉన్నాయి. సప్తమ స్థానాధిపతి 12వ భావంలో ఉన్నాడు. 7వ ఇంటి వాడు 12లో ఉన్న ఇది మీకు విదేశీ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. సప్తమ భావం అదే కేంద్రాధిపత్యం వచ్చినటువంటి బుధుడు 12వ భావం నుండి తప్పులేదండి. కొద్దో గొప్ప మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహ శుభకార్యాలు చేయడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగించడానికి, వాళ్ళ వల్ల ఎక్స్పెన్సివ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజచంద్రుడు కాంబినేషను అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు, అవునా? ఈ పంచమాధిపతి అష్టమంలో గెలిపోకూడదు, కరెక్టే కదా, కానీ అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. 12వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే కుజచంద్రుల కాంబినేషను అష్టమ స్థానంలో ఉన్నారు. 18, 19 తారీఖులో విపరీత రాజయోగం. రాజయోగం అంటే మీకు ఫైనాన్షియల్ స్టేటస్ రావడము, అంటే మీరు అన్ని విధాలుగా ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీకు ప్రతిభ కనపరిచి గుర్తింపు, గౌరవం దక్కడము, మీరు సంపాదించి కాకుండా ఉచితంగా అంటే జనరల్గా మీరు మీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ధన ఉండడము, అవన్నీ అవకాశాలు ఉన్నాయండి. పెద్దవాళ్ళ ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమంలో కేతు ఉన్నాడు. అంటే దశమంలో కేతు మంచివాడు కాదా? మంచివాడేనండి. దశమంలో కేతు ముందర భాగ్యస్థానం చూసుకుంటే, భాగ్యస్థానానికి మీకు శని దృష్టి ఉంది కాబట్టి అంత విశేషంగా కలిసి రాదండి భాగ్యస్థానము. కాకపోతే ఏంటంటే మీరు విదేశాలు వెళ్ళాలన్నా, లేకపోతే మీకు గ్రీన్ కార్డు ఉంటుంది సార్, గ్రీన్ కార్డు కానీ స్టాంపింగ్ కానీ అవ్వడానికి లేట్ అయిపోతుంటాయి. ఒక విధంగా స్టాంపింగ్ అవ్వదు. స్టాంపింగ్ అంటే విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. భాగ్యస్థానం మీ వ్యాపారాలు కూడా తక్కువగా ఉంటాయి, కానీ ఉద్యోగ రీత్యా మీరు బాగా సక్సెస్ అవుతారండి. అండ్ గురుడు దృష్టి బాగుంది దశమస్థానానికి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్రాలు అలాగే ఆస్ట్రాలజర్స్ ఉంటారు వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, ఇలాగా 10th భావం బాగుందండి, చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గురు దృష్టి ఉంది కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా ఆడవాళ్ళకి చెప్తాను, ఆ ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఉద్యోగాల డెవలప్మెంట్స్ అన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానం కూడా బాగుంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల, సూర్య భగవాను ఆరాధన చేయడం వలన చక్కటి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యప్రదంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి.